హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఒమేగా ఐస్టైల్ సర్కిల్. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పట్టణంలో అయోధ్య రామాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జనవరి 22న రాముని యొక్క విగ్రహాన్ని గర్భగృహలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అంటే రాముని యొక్క విగ్రహాన్ని గర్భగృహలో ఉంచడం, దాన్ని మనం ప్రాణప్రతిష్ఠ అంటారు. అయితే ఈ అయోధ్య పట్టణానికి అయోధ్య రామాలయాన్ని దర్శించుకునే దానికోసం ప్రస్తుతం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాన్ని కొత్తగా ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒక రైల్వే స్టేషన్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. అయితే ఈ రైల్వే స్టేషన్ పేరు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా పేరు పెట్టడం జరిగింది. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించడం జరిగింది. దాని పేరు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే ఈ విమానాశ్రయానికి ప్రతిరోజు 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది దర్శించుకునేటట్టు ఈ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ అనేది, అతిపెద్ద ఎయిర్పోర్ట్ అది. దీని పేరే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. అదేవిధంగా ఒక కొత్త అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం నిర్మించడం జరిగింది. అయితే 2 కొత్త అమృత భారత్ రైళ్లను, అదేవిధంగా 6 వందే భారత్ రైళ్లను రోజు నడిపేటట్టు చేస్తున్నారు. ఇది దీంతో మరి ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.